ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బెస్ట. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. సామెతలు 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు తండ్రి. మరి పాట ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. మీ శిలువ చాటు నన్ను మరుగుపరచండి ప్రభా. నా స్వంత మాటలు ఏవి పలకకుండానైనా మీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్యంలో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు అని వ్రాయబడింది. ఇక్కడ మరి ప్రభు యొక్క సన్నిధిలో మనము కనిపెట్టుకొని ఉండాలని చూస్తున్నాము. ఇంకొక విషయం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, అంటే ఇది కూడా కనిపెట్టుకొని, అంటే ఇంకా ఎక్కువ కనిపెట్టుట కంటే కూడా ఎక్కువైన పదం ఇది, కాచుకొని. తర్వాత ఆ కాచుకొని కనిపెట్టి మనము ఏం చేయాలి అని అంటే, నా ఉపదేశము వినువారు ధన్యులు అంటున్నాడు. అంటే దేవుడు మరి మనతో మాట్లాడాలని, ఆయన యొక్క మాటలు మనం వినాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆ మాటలు మనము ఎలా వినగలుగుతాం? ఆయన ఉపదేశము మన వద్దకు ఎలాగూ చేరుతుంది? మరి ఆయన ఆలోచన, ఆయన యొక్క తలంపు మనం ఎలా తెలుసుకొనగలుగుతాము అని అంటే, అనుదినము మరి ఆయన గడప యొద్ద మనము కనిపెట్టుకొని ఉండాలి. గడప అంటే మరి ఇంటి ద్వారం దగ్గర ఉంటుంది గడప కదా, ద్వారబంధములు అంటే ద్వారం. ఆయన ద్వారము దగ్గర మనము కనిపెట్టుకొని ఉండాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు మన ఇంటి దగ్గరికే, మన గడప దగ్గరికే ఎవరైనా మరి సహాయం కొరకు, అవసరం కొరకు మరి వస్తే, మనుషులముగా మనమే ఏం కావాలి అని అడిగి వాళ్ళతో మాట్లాడి మన చేతనైన సహాయం మనము చేస్తాం. అది మాట సహాయం కానీ ఇంకేదైనా కానీ చేస్తాం. అయితే మనల్ని సృష్టించిన దేవుడు కూడా మరి తన యొద్దకు రావాలని, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు, ఆయనను మనము చూడలేము, మహాపరిశుద్ధుడైన దేవుడు. మరి ఆయనను చూచి ఎవరు బ్రతకలేరని మరి మోషే ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనము ఆత్మ ద్వారా, మన యొక్క ఆత్మీయ నేత్రాల ద్వారా, మరి ప్రార్థన ద్వారా మనం మోకరించి మరి ఆయనను వేడుకొన్నప్పుడు తప్పక మరి మనతో దేవుడు మాట్లాడే దేవుడై ఉంటున్నాడు, జవాబిచ్చే దేవుడై ఉంటున్నాడు. అయితే ఎందుకు మనము కనిపెట్టుకొని ఉండాలి, ఎందుకు ఆయన మాటలు వినాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన మరి మన కొరకు బలియాగమై మనల్ని మరి రక్షించుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు కదా. మన పిల్లలు కూడా మన దగ్గరికి వచ్చి మనతో చక్కగా మాట్లాడాలని, మన దగ్గర ఉండాలని మనము కోరుకుంటాం. ఆయన బిడ్డలుగా మనం కూడా మరి ఎక్కువ సమయము ఆయనతో గడపాలని, మరి దేవునితో మనం కూడా మాట్లాడాలని, ఆయన వైపు మనము చూడాలని మరి ప్రభు యొక్క ఆశ ఉంటున్నది. మనం పరిశుద్ధ గ్రంథంలో మరియను చూస్తున్నాం. మరియ మరి ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వినిందంట. అయితే మార్త విస్తారమైన పనుల వలన మరి యేసుప్రభు యొక్క మాటలు వినలేకపోయింది. ఆ శ్రేష్టమైన మాటలు మరియకు మాత్రమే తెలుసు, మరియ మాత్రమే వినింది. ఎంతో ఆశీర్వదింపబడినట్లుగా చూస్తున్నాం. అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అన్నాడు ప్రభు. శ్రేష్టమైనది ఆమె కోరుకుంది, మరి కావలసినది ఆమె కోరుకుంది. కాబట్టి మనం కూడా మరి ప్రభు యొక్క మాటలు వినేటటువంటి మరి ఆశను మనము అలవాటు చేసుకోవాలి. మనము మందిరానికి వెళ్ళినప్పుడు మరి ఆ చర్చెస్లో మరి దేవుని మాటలు మనము జాగ్రత్తగా వినాలి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకు విషయాలు తెలియపరుస్తాడు ప్రభు.
కొన్నిసార్లు స్వప్నముల ద్వారా, కలల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మనం చేయకూడని మరి పనులను మరి ఆపివేస్తూ ఉంటాడు. చేయవలసిన పనులను బోధిస్తూ ఉంటాడు. యోగు గ్రంథంలో మనం చూస్తాం, కలల ద్వారా, స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరి ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు మనకు మరి ఏంటి ఉపయోగము అని ఒకవేళ మనం అనుకుంటామేమో. సరే మాట్లాడతాడు దేవుడు, సరే అనుకుంటాం. అయితే మరి విలాప వాక్యములు 3:23లో మనం చూసినట్లయితే, విలాప వాక్యములు 3:23 మనకు తెలిసినటువంటి వాక్యము ఇది. 3:23లో మరి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అంటే అనుదినము మరి నూతనంగా మనపై ఆయనకి ఎంతో ప్రేమ. ఆయన బిడ్డలం కనుక మరి మన ఎడల ఆయనకి ఎంతో ప్రేమ కలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం కూర్చుంటామో, ఎప్పుడైతే మరి ప్రభువు కొరకు కనిపెడతామో, ద్వారబంధం లేదా కూర్చోమన్నాడు కదా, అంటే కనిపెట్టుకొని ఉండడం. ప్రార్థనలో కానీ, వాక్యం చదువుతా కొంత సమయం కేటాయించి ఆయన కొరకు కనిపెట్టినప్పుడు మరి అనుదినం ఆయనకు నూతనంగా పుట్టే వాత్సల్యత, ఆ ప్రేమ మనపై కుమ్మరింపబడుతుంది. మనం ఏదో పనులలో మరి దేవునికి ఇవ్వాల్సిన సమయము మనము ఇవ్వకుండా ఏదో మనం చేస్తూ ఉంటే మరి ప్రభువు కూడా మన వైపు చూసేవాడుగా ఉండడు. 25వ వచనంలో మనం చూస్తే, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి అని అంటే, ఆయన దయ చూపిస్తాడు, మన పైన ప్రేమ చూపిస్తాడు కదా. ఆయన దయ ఉంటే, ఇప్పుడు మనుషులే మన ఎడల దయ చూపారనుకోండి, ఒక పొలిటికల్ లీడరో లేదా ఒక మినిస్టరో దయ చూపితే ఏదో సహాయం మనకు అందుతుంది కదా. వాళ్ళ వలన ఏదైనా సహాయం మనకు అందుతుందని మనము ఆశిస్తాం. అయితే మనుషుల దయ కూడా అవసరమే, దేవుని దయ అంతకంటే కూడా అవసరం. యేసుక్రీస్తు ప్రభు ఎదిగి వర్ధిల్లేటప్పుడు మరి దేవుని దయందు, మనుషుల దయందు ఎదిగి వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వైపే దృష్టి సారించి మనుషుల దయ నాకు అవసరం లేదు అనుకోవడానికి లేదు. దేవుని దయ ఎంతో అవసరము. మరి మనుషుల పట్ల కూడా మనము చక్కగా ప్రవర్తిస్తే వాళ్ళ దయ కూడా మనము పొందుకుంటాం. అట్లా మనం ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన వైపు నుంచి మనం ప్రేమ పొందుతాము, మరి దయ పొందుతాము. అంతేకాకుండా మరి కీర్తనలు 68:19 చూస్తే, కీర్తనలు 68:19, ప్రభు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్యై ఉన్నాడు. ఆయన రక్షణను అనుగ్రహించే దేవుడు, మరి అనుదినము మన భారం భరించే దేవుడు. విస్తారమైన పనులు మనకు ఎన్నో ఉంటాయి ప్రతిదినము. కొన్నిసార్లు మన శక్తి సరిపోతుంది, కొన్నిసార్లు మన శక్తి సరిపోదు. కొన్నిసార్లు మన జ్ఞానం సరిపోతుంది, కొన్నిసార్లు మన జ్ఞానము సరిపోదు. కొన్నిసార్లు మరి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. వాటిల్లో నుంచి బయటపడేటటువంటి వివేచన మనకు తెలియదు. ఆఫీస్లో కానీ, ఇక్కడ పని స్థలాల్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఎక్కడైనా కూడా మరెంతో తెలివి, జ్ఞానము, వివేచన మనకు ఈ లోకంలో అవసరమై ఉంటున్నది. మరి పని భారము, ఒత్తిడి ఎంతో ఉంటున్నది. అయితే ఆ భారం కూడా మన భారం అంతా కూడా ఆయన భరించే దేవుడై ఉంటున్నాడు. మనం ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఆయన కొరకు కనిపెట్టుకొని మన పని భారాన్ని అప్పగించుకుంటే మరి ప్రభువు మరి ఎంతగానో మనకు సహాయం చేసే దేవుడై ఉంటున్నాడు. ఆ విధంగా మరి ప్రేమ చూపే దేవుడు, మరి దయ చూపే దేవుడు, తర్వాత మన పని భారం అంతా కూడా మోసే దేవుడై ఉంటున్నాడు. తర్వాత యెషయా గ్రంథం 33:2లో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము.
ఇంకా మనము దేవుని కొరకు కనిపెట్టినప్పుడు ఆయన మన ఎడల కనికరం చూపే దేవుడుగా ఉంటున్నాడు. అతని చేయి చాపి దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉంటాడు. ఆయన దక్షిణహస్తము చాపి మనకు రక్షణాధారముగా ఉండే దేవుడు అంటే ఏదని కష్టం ఆపత్కాలం వచ్చినప్పుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఆ శ్రమ నుంచి విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన భారము, మన కుటుంబ భారము, పిల్లల భారము, తర్వాత మరి మన పని భారం అంతా కూడా ఆయన మోసే దేవుడయ్యి ఉంటున్నాడు. ఎవరిని ఈ విధంగా కనికరిస్తాడు అని మనం చూస్తున్నాం కదా. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాం. ఆయన కొరకు కనిపెట్టే వారిని మరి ప్రభువు కరుణించే దేవుడయ్యి ఉంటున్నాడు. ఇదే యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ ధన్యులు. మరి ప్రభువు కొరకు కనిపెట్టుకునేవారు ధన్యులు అంటున్నాడు. ఆయన కొరకు కనిపెట్టే వారికి దేవుడు న్యాయం తీర్చే దేవుడై ఉంటున్నాడు. ఎన్నో విషయాల్లో మరి అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటున్నారు. అయితే మరి ప్రభువును వేడుకున్నప్పుడు ఆయన న్యాయం తీర్చే దేవుడై ఉంటున్నాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములను రాయబడింది. కాబట్టి మనం మొరపెట్టుకున్నప్పుడు, ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన న్యాయం తీర్చే దేవుడు. అలాగూ కనిపెట్టుకునేవారు ధన్యులు అంటున్నాడు. అంటే ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండడం అనేది ప్రభువుకు ఇష్టమైనటువంటి క్రియ అని మనకు అర్థమవుతుంది. మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు లూదియాను చూసినప్పుడు ఆమె వాక్యం వినడానికి సముద్ర తీరానికి వెళ్ళి కనిపెట్టినట్లుగా మనము చూస్తున్నాం. ఆ విధంగా ఎంతోమంది మరి హన్నాను చూసినప్పుడు మరి ప్రభు గర్భఫలం ఇస్తాడని మరి గర్భఫలం కొరకు ఆమె కనిపెట్టినట్లుగా మనము చూస్తున్నాం. జకరియా ఎలిజబెత్లను చూసినప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళు అయినప్పుడు కూడా మరి యథార్థవంతులుగా నీతిమంతులుగా ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది. మరి యథార్థత నీతి కలిగిన వారికి ప్రభు దర్శించి మరి సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. అయితే మనము ముఖ్యమైనది ఏంటి అంటే ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండాలి. ఆయన ఏం చెప్తాడు అనేది వినాలి. ఆయన ఏం చెప్తాడు ప్రభు అంటే ప్రభు యొక్క హృదయంలో ఉన్నది మనకు తెలియజేస్తాడు. ఆయన ఆలోచన తలంపు మనకు తెలియజేస్తాడు. ఎంత గొప్ప విషయం కదా. సింహాసనాసీనుడైన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని, ఆయన ఆలోచన తెలియపరచాలని, ఆయన తలంపు తెలియపరచాలని అని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే అది మనకు తెలియపరచబడుతుంది అని ఇక్కడ మనం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో మనము చూసాం. అయితే ఇప్పుడు మనము ద్వారం దగ్గర మాత్రమే ఉండి కనిపెట్టుకుంటున్నాం. అయితే ఒకరోజు వస్తుంది మరి ఆ రాకడ సమయంలో మరి ప్రభువు ఏమంటున్నాడు, ఆయన యొక్క మరి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశం లభిస్తుంది అని చెప్తున్నాడు. ఆ యొక్క పరలోక రాజ్యానికి ఉన్నటువంటి 12 గుమ్మాలు మరి ముత్యాలతో తయారు చేయబడినట్లుగా మనము చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. మరి ఈ యొక్క గుమ్మములు ఎన్నున్నాయి? 12 గుమ్మములు ఉన్నట్లుగా చూస్తున్నాం మనం. 12 మరి దేవుని ప్రణాళిక సంపూర్ణతకి మరి గుర్తుగా మనము చూస్తున్నాం. ఆ యొక్క ద్వారాల్లో మనము ప్రవేశించాలి అని అంటే యోహాను సువార్త 10:9లో మరి నేనే ద్వారం అన్నాడు కదా ప్రభు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును మరి అన్నాడు ప్రభు. అయితే ప్రభు ద్వారా తప్ప, ప్రభు
ఆ యొక్క మరి పరిశుద్ధతను మనం కూడా కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క వెలుగు రాజ్యంలో మనము ప్రవేశము పొందగలుగుతాం. ఇప్పుడు ద్వారం యొద్ద కాచుకొనే ఉన్నాము. ఆ ద్వారం లోపలికి వెళ్ళాలంటే మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ, ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ, ప్రభు యొక్క మరి దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకున్నప్పుడు మాత్రమే ఆ ద్వారంలో మనము పరలోక రాజ్యం యొక్క ద్వారాల్లో 12 ద్వారాల గుండా మనము లోపలికి వెళ్ళగలుగుతాం. అవి ముత్యములతో చేయబడినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 22:14 జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ఇంతవరకు మనం చూసాం, కనిపెట్టుకొనువారు ధన్యులు. మరి కనిపెట్టుకున్నాము, మరి ఆ ద్వారము యొద్ద ఉన్నాము, మొరపెట్టుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము, దేవుని యొక్క మరి వాక్యాన్ని వింటున్నాము, కొంతవరకు అర్థం చేసుకుంటున్నాము. అయితే మరి ఆ యొక్క ద్వారము లోపలికి మనము ప్రవేశించాలి అనంటే తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. అంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఉన్నప్పుడే మరి ఆ యొక్క జీవవృక్షమునకు హక్కు గలవారమై ఉంటాము. ఆ గుమ్మంలో గుండా మరి ఆ పరలోక రాజ్యంలోనికి, ఆ పట్టణంలోనికి ప్రవేశించే ధన్యత మనము పొందుకుంటాం. ఎప్పుడైతే అనుదినము మనం కనిపెట్టుకొని ద్వారబంధముల యొద్ద కూర్చొని దేవుని యొక్క మరి మాటలు వింటూ, ఉపదేశము వింటూ మన జీవితాలను సరిచేసుకుంటూ వెళ్తాం. వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అంటే జీవితాలను మరి సరిచేసుకున్నవారు, రక్తం చేత కడగబడిన వారు. అనుదినము సరిచేసుకుంటూ ఉన్నప్పుడే మనం ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటామో ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనము మార్చబడతాం. ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకునే ఆశ, ఆలోచన, ఆత్మ నడిపింప, పరిశుద్ధాత్మ నడిపింప మనలో ప్రవేశించి ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు, ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా మనం పక్కన పెట్టి మరి ఇతరులకు ఎంతో మాదిరికరంగా మనము జీవించి మరి చివరిన సమయం వచ్చినప్పుడు మనము మరి ఆ గుమ్మములోనికి ప్రవేశించే ఆధిక్యత ప్రభు మనకు ఇస్తాడు. ఇప్పుడైతే గుమ్మం దగ్గర కనిపెట్టుకొని ఉండమన్నాడా, ఆ ద్వారం ప్రభు అయిన యేసు క్రీస్తును ఆధారం చేసుకొనడమే. గుమ్మం దగ్గర కనిపెట్టుకొని ఉండడం, ద్వారం దగ్గర కనిపెట్టుకొని ఉండడం అంటే క్రీస్తు ప్రభువే ద్వారం. ఆయనను ఆశ్రయించి ఆయనను కనిపెట్టుకునే ధన్యత మనకు లభిస్తే, ఆ విధంగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తే తప్పక మరి ప్రభు రాకడ సమయంలో లేదా మన పోకడ ముందుంటే ఆ వెలుగు రాజ్యంలో మనము ప్రవేశించి ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ మరి ఆనందము కలిగి ఉంటాం. అది ఇటర్నల్ జాయ్ అంటే శాశ్వతమైన ఆనందం. ప్రతి బాష్ప బిందువు కూడా మరి తుడిచివేయబడి ఎంతో సంతోషంతో, ఆనందంతో మనము మరి ప్రభువుతో సదాకాలము ఉంటాం. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక.